హాయ్ అండి. వెల్కమ్ టు ఉషాస్ కిచెన్. ఈరోజు వచ్చి చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చెప్పానండి. అదొక ప్రాసెస్. అందులో నేను మసాలాలు అవి యాడ్ చేశానండి. ఇది అలా కాకుండా వేరే విధంగా చేస్తున్నానంటే మసాలా అనేది నేను మొత్తం అవాయిడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క. మసాలా వేయట్లేదని చెప్పి ఇవి వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. చూసారు కదా! ఈ ఉల్లిపాయ ముక్కలు వేసి ఇందులోకి 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ టేస్ట్ బాగా రావాలంటే ఫ్రెష్ అల్లం యాడ్ చేసుకోవాలండి. అప్పటికప్పుడు నూరి పెట్టుకున్న అల్లం. ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రెష్‌గా చికెన్ ఉంటుంది కాబట్టి కడిగింది అందులో వేసుకోవాలండి. చూసారు కదా! చికెన్ పీసెస్ పెద్ద పెద్దవిగా ఉన్నాయండి. ముక్క విడిపోకుండా నేను ఇలా చేస్తున్నానండి. బాగా మెత్తగా ఉడికించుకుంటే ఏమైతదంటే అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ చనిపోతాయండి. మ్యాక్సిమము తక్కువ ఉడికించుకోవడమే బెటర్ అండి. ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టుకోవాలండి. వాటర్ అంతా బయటకొచ్చింది చికెన్‌లో నుంచి. మరొక 5 నిమిషాలు అలానే ఉడికించుకోవాలండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ముందే వేస్తున్నానండి. ఎందుకంటే మనకి చికెన్‌లో ఉన్న వాటర్ ఇంకొంచెం బయటికి రావాలని ముందే వేస్తున్నాను. తర్వాత ఇందులోకి కారం వచ్చి 1½ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ఎందుకు కారము ఇలా వేస్తున్నా అంటే కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువ కారం వేసుకోవచ్చండి. కొంచెం కారం ఎక్కువే వేసుకోవచ్చండి. కానీ తక్కువ స్పైసీగా తినాలి. ఇప్పుడు మనం కారం ఎక్కువ తిన్నా గానీ మనకి గొంతులో కారం కారం అని ఉంటదండి. నాకైతే అలా ఉంటది కాబట్టి నేను తక్కువ కారం యాడ్ చేసుకున్నానండి. ఎక్కువ తినేవాళ్ళు స్పైసీగా ఎక్కువ తినొచ్చండి. నేను మసాలాలు కూడా ఏం యాడ్ చేయట్లే కాబట్టి నీసు వాసన రావద్దు. ఎప్పుడైనా మనం మాంసాలు చికెను, మటన్ అనంగా ఎలా ఉంటదంటే నీచు వాసన వస్తదండి. అలా రావద్దనుకున్నప్పుడు కొంచెం కారం ఎక్కువేస్తే ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటదని చాలామంది అంటారండి. ఇక కొంచెం కారం తక్కువ తినే వాళ్ళకైతే ఏం కాదండి. కొంచెం గ్రేవీ ఇంకొంచెం ఎక్కువ రావాలి వాటరు అనుకునే వాళ్ళు ఏం చేయాలండి, ప్లేట్ పెట్టుకొని దాంట్లో హీట్ అంటే వాటర్ గ్లాస్ వేసుకుంటే ఆవిరి లెక్క పోతుందండి. కాకుంటే అలా వద్దు అనుకుంటే చల్లటి వాటర్ వేసారనుకోండి ముక్కకి కారం అంతా విడిపోతుందండి. అప్పుడు అస్సలు బాగుండదండి. లాస్ట్‌గా ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్